వెల్కమ్ టు ఆరోగ్య మెడిటేషన్ సెషన్. అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మన ఆరోహణ మెడిటేషన్ లో టాపిక్ ఏంటంటే ఫోబియా. భయం. ఫోబియా అంటే భయం. అంటే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి భయం అనేది ఉంటుంది మాస్టర్స్. నా వాయిస్ వినపడుతుందా మాస్టర్స్? ఓకే. ప్రతి ఒక్కరికి మనలో చాలా భయాలు ఉంటాయి. కొంతమందికి వాటర్ అంటే భయం, కొంతమందికి ఎత్తైన ప్రదేశాలంటే భయం, కొంతమందికి ఫ్లైట్లో వెళ్ళాలంటే భయం, అలాగే కొంతమందికి ట్రైన్లో వెళ్ళాలంటే భయం. ఈ విధంగా ఒక హౌస్ వైఫ్కి తన హస్బెండ్ అంటే భయం. ఏమన్నా అడగాలంటే, తనకు కావాల్సిన ఏమన్నా అడగాలంటే ఏమనుకుంటారో అని భయం. అలాగే ఒక స్టూడెంట్కి మాస్టర్ అంటే భయం. ఏమైనా డౌట్స్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని భయం. అలాగే ఒక పిల్లవాడికి తన పేరెంట్స్ అంటే భయం. మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పాలంటే భయం. ఎందుకంటే కొడతారో, తిడతారో, ఏమన్నా అంటారేమోనని భయం. ఈ విధంగా ప్రతి మనిషికి ఒక రకమైన భయం ఉంది. ఒక బిజినెస్ మ్యాన్కి భయం. ఏమని? తను ఒక స్టెప్ వేయాలి అంటే, బిజినెస్ లో తను ఒక స్టెప్ వేయాలి అంటే భయం. అది ఫెయిల్ అవుతుంది, లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో తెలియదు. అలాగే ప్రతి ఒక్కరికి, ఒక కాలేజీ స్టూడెంట్కి భయం. తన లెక్చరర్ ఏమైనా అనుకుంటాడేమో, డౌట్ అడిగితే ఏమైనా అనుకుంటాడేమో భయం. అలాగే ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడాలంటే భయం, ఒక సినిమా హీరోతో మాట్లాడాలంటే భయం, ఒక ఆన్లైన్ మీటింగ్స్ లో ఉంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి, మనకి ఏదైనా డౌట్ వచ్చింది దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే భయం. ఇలా మొత్తం ప్రతి మనిషిలో ఉండే భయాలు ఏ మాస్టర్స్? ఎందుకుంటున్నాయి అసలు భయాలు? ఎందుకుంటాయి మాస్టర్స్? రెండు రకాల భయాలు ఉంటాయి. ఒకటి అంతర్గత భయాలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన లోపల ఉన్న భయాలు అన్నమాట. లోపల ఉన్న భయాలంటే నేను డబ్బు సంపాదించలేమో, లేదేమో, నాకు ధైర్యం లేదేమో, నాకు సంకల్ప శక్తి లేదేమో, నాకు ఆరోగ్యం సరిగా ఉండదేమో, ఈ విధంగా నెగిటివ్ ఎన్ని భయాలు అన్నమాట, ఎన్ని అంతర్గత భయాలు ఉన్నాయి. అదేవిధంగా బాహ్య భయాలు అంటే బయట వైపులో ఉన్న మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి వచ్చే భయాలు అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆ భయాలు బాహ్య భయాలు. అసలు ఈ భయాలన్నింటికి మూలం ఏంటి? ఎందుకు భయాలు వస్తున్నాయంటే, మీ ఇన్నర్ చైల్డ్, మేడం నేను చెప్పారు, ఇన్నర్ సోల్ తో కనెక్ట్ అవ్వాలి. మీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వాలి. మీరు ఆ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ కాలేదు. మీ అంతరాత్మతో మీరు కలిసి పని చేయడం లేదు. అందుకే మీకు ఈ భయాలు, ఆ ప్లేస్ లో ఈ భయం వచ్చి కూర్చోండి. అంతే మాస్టర్స్. మీ అంతరాత్మతో ఎప్పుడైతే మీ సోల్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారో 100% మీకు ఆ భయం అనేది బయటకు. ఎస్, నేను ధైర్యంగా ఉన్నాను, నా సోల్, మీ సోల్తో మీరు మాట్లాడుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకోవాలి, ప్రతి ఒక్క సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి? భయం ఫస్ట్ భయానికి ఉన్న రీజన్స్ విశ్లేషించాలి. మనకి వాటర్ అంటే భయం ఉందనుకోండి, ఎందుకు వాటర్ అంటే భయం అనేది ఒక విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడు ఆ భయం, ఏదైనా క్వశ్చన్ అడగాలంటే భయం అనుకోండి, ఎందుకు తప్పేముంది? ఏమన్నా చంపేస్తారా క్వశ్చన్ అడిగితే? లేదు కదా. మనకి డౌట్ క్లారిఫై అవుతుంది, సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన మైండ్ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కానివ్వండి, చుట్టూ ఉన్న పరిస్థితులు కానివ్వండి, అది మనల్ని సప్రెస్ చేసి అన్నమాట, ఆ ధైర్యాన్ని సప్రెస్ చేసేసింది లోపల. అందుకే మనం ఏమి అడగలేకపోతున్నాం, బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేక సఫర్ అవుతున్నారు. రిలేషన్స్ లో కానివ్వండి, మానవ సంబంధాలు. ఎందుకండి మానవ సంబంధాలు ఈ రోజుల్లో ఎందుకు అంత వీక్ అయిపోయింది? ఎందుకు ఒకరికొకరు కనెక్షన్ లేకుండా పోయింది? కేవలం
అపోహలు, భయాలు మనసులో పెట్టుకుని ఉండడం వల్ల. అదే డేర్గా, ఓపెన్ మైండెడ్ గా మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్ గా మాట్లాడతామో అప్పుడు మన మనసు క్లారిటీగా ఉంటుంది, ఎంటీ ఉంటుంది. అప్పుడు మనం ఏదనుకుంటే అది మనం మనకి ఒక సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది. అది మనలోనే పెట్టుకుని భయపడుతున్నాం అనుకోండి, ఎప్పటికీ మనలోనే ఉంటుంది. ఫోబియా అనేది పోదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ హెప్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేసుకోవాలి అంటే మీరు మీకు మీరే ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో ఒక రూమ్ లో కూర్చోండి. ఈ టెక్నిక్ మీకు భయం పోవాలంటే మీకు మీరే ఏకాగ్రతతో ఒక రూమ్ లో కూర్చొని కాన్సన్ట్రేషన్ గా మీలో వచ్చిన భయాలన్నిటినీ దాన్ని పాజిటివ్ గా రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి. నేను ధైర్యం, మీకు భయం ఉందనుకోండి, నేను ధైర్యవంతుణ్ణి. మీకు ఆరోగ్యం లేదనుకోండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అలాగే మీకు నాకు ₹1,00,00,000 సంపాదించాలని ఉంది, కానీ తెచ్చుకోవాలంటే భయం. ₹1,00,00,000 నేను సంపాదించాను. నాకు ఆత్మస్థైర్యం లేదు కాబట్టి నాకు పరిపూర్ణమైన ఆత్మస్థైర్యం ఉన్నది. నాకు సంకల్ప శక్తి లేదు అనుకోండి, సంకల్ప శక్తి నాకు 100% ఉన్నది. ఇట్లా ఇవన్నీ మీకున్న భయాలన్నింటికి ఆపోజిట్ వర్డ్స్ రాసుకోండి. పాజిటివ్ వర్డ్స్ రాసుకోండి. రాసుకుని ఒక్కొక్కటి మీరు ఏవైతే రాసుకున్నారో ఒక్కొక్కటి 100 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి లైఫ్లో. ప్రతి రోజులో మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఎప్పుడైతే ఈ అలవాటు, అందుకే డైరీ రాసే అలవాటు చాలా మంది లేదండి, నేర్చుకోవాలి, ఉండదు. ఎందుకంటే డైరీ రాసే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి మానసిక పరివర్తన చాలా వెరైటీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మారిపోతారు ఆటోమేటిక్ గా. ఎందుకంటే ప్రీవియస్ ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నాము, మన ఇండెక్స్ అనేది మనకు తెలుసు. మన మనసు సోల్ ఇండెక్స్ అనేది మనకి ఐడెంటిఫై చేసి చెప్తుంది. ఇదిగో ప్రీవియస్ ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, మనకే తెలుస్తుంది. నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, చింపేసేయండి, రిమూవ్ చేసేసేయండి నెగిటివ్స్. పాజిటివ్స్ మాత్రమే రాసుకోండి. నేను ఇది సాధించాను అని రాసుకోండి. ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రాసుకోండి. ఫ్యూచర్ టెన్స్ లో కూడా జరిగిపోయింది అన్నట్టు రాసుకోండి. ఆ విధంగా మీరు డైలీ మెయింటైన్ చేసి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుంటూ ఉంటే, మీకు మీరే చేసుకుంటూ ఉంటే, ఆ ఒంటరితనం, భయం అనేది ఈ మనసులో చెరిగిపోతుంది. ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తారు. నాకు భయాలు లేవు, ఏదైనా డేర్గా నేను మాట్లాడతాను. అవును, రాంగ్, తప్పైనా రైట్ అయినా మాట్లాడితే మీ ఫీలింగ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, మీ ఎమోషన్ అనేది బయట రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు. అది చెప్పకుండా మీలోనే ఉంచుకున్నారనుకోండి, అది ఎప్పటికీ మీలోనే ఉండిపోతుంది. అదొక అదొక మానసిక వ్యాధిలాగా తయారైపోతుంది ఆ డౌట్ అనేది. అది హెల్త్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది, మైండ్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది, మీ కెరీర్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో రిమూవ్ ద ఆల్ ఫోబియాస్ ఇన్ యువర్ సోల్. మీలో మనసులో ఏదైతే భయాలు ఉన్నాయో అవన్నింటినీ ఈ రోజుతో రిమూవ్ చేసేసి దానికి ఆపోజిట్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రాసుకొని డైలీ ఒక్కొక్కటి 100 టైమ్స్ మీ కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు 100% పాజిటివ్ వేలోకి వచ్చేస్తారు. మీకు నెగిటివ్, బయట వ్యక్తులు మీకు నెగిటివ్ చెప్పినా కూడా అది మీకు పాజిటివ్ లాగానే వినిపిస్తుంది. అలాంటి ఎనర్జీ అనేది మీకు వస్తుంది 100%. ఓకేనా మాస్టర్స్? ఓకే, మనం మెడిటేషన్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, వాయిస్ వినిపిస్తుందండి? ఎస్. ఓకే, నమస్తే మాస్టర్స్. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ. నేను రాగానే వైబ్రేషన్ వచ్చేస్తుంది, టక్ వీడియోస్ భలే ఆన్ చేసేస్తారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ అనిపిస్తుంది అలా మిమ్మల్ని చూడగానే. ఆ చిరునవ్వు అస్సలు ఒక్కసారి అలా స్మైల్ ఇచ్చేస్తారు నాకు. అసలు నాకు అలా వచ్చేస్తుంది అనమాట వైబ్రేషన్, హ్యాపీ వైబ్రేషన్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ మాట చెప్పారండి సారు. భయం, ఆ భయంతో మనము మన అడుగుని
అస్సలు ఒక్క అడుగు అంటే ఎలా అంటే మనకేదో సాధించాలని ఉంటది. ఏదో చేయాలని ఉంటది. కానీ ఆ భయంతో మనము మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి తెలియకుండా మనం వెనక్కెళ్ళిపోతాం. ఆ భయాన్ని జయించామనుకోండి, ఏంటి మరణం అంటే భయం. అసలు అన్నిటికన్నా పెద్దదే అదే. అమ్మో! చావొచ్చేస్తుందని అసలకి టెన్షన్ వచ్చేస్తదనమాట. అమ్మో! అయిపోయిందా మన లైఫ్ అన్నట్లుగా. అంటే దాన్ని గూడా జయించగల ధైర్యం మనలో ఉంది అనుకోండి, ఈ సమస్యలన్నీ మనకొక లెక్క ఈజీగా వెళ్ళిపోతాయి. దాన్నే జయించి చాలా మంది మాస్టర్స్ మనకి ఆదర్శంగా ఎంతో మంది చూపించారు. రాంతా కూడా అదే చెప్తారు. మరణాన్ని గూడా జయించొచ్చు అంటారు. సాధన ద్వారా మనం మరణాన్ని గూడా జయించొచ్చు అంటారు. అంటే మరణాన్ని గూడా జయించొచ్చు అన్న ఇది ఉన్నప్పుడు, మనం అంత ధైర్యంతో ఉంటే ఇంక ఇవన్నీ మనకెంత చాలా చిన్నవి. మరణంతో పోల్చుకుంటే ఇవన్నీ మనకొచ్చిన ప్రతి ఈ ప్రాబ్లమ్ అన్నది చాలా చిన్నది. ఆ మరణాన్ని జయించొచ్చు అని చెప్తున్నప్పుడు రాంతా ఇవన్నీ మనము దానికి కంటిన్యూషన్‌గా మనలో ఉన్న ఆ భయాన్ని ఎలా తొలగించుకోవాలన్న ప్రాసెస్‌తో మనం మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. ఈ రోజు నుంచి మనలో నుంచి ఆ భయాన్ని పూర్తిగా తొలగించేసుకోవాలన్నమాట. ఓకేనా మాస్టర్స్? ప్రతి ఒక్కళ్ళు స్ట్రెయిట్‌గా కూర్చోండి మాస్టర్స్. ఆకాశ ముద్ర పెట్టుకోండి. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఔట్ చేయండి. శ్వాసని మన ముక్కుతో తీసుకొని నోటితో రిలీజ్ చేయండి. ఇలా చేయటం వలన మన బాడీలో ఉన్న ప్రెషర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతదన్నమాట. మార్నింగ్ నుంచి మనం ఎన్నెన్నో పనులు చేసుంటాం కదా! మన బాడీకి కూడా శక్తి కావాలి కదా! సో, ఒక్కసారి బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఔట్ చేయండి మాస్టర్స్. విడుదల చేస్తున్నప్పుడు మొత్తం ప్రెషర్‌నంతా తీసుకొచ్చి బయటకి మన ఇంటిలో చెత్త మనకి నచ్చని వస్తువుని మనం బయటికి ఎంత ఫోర్స్‌గా ఇసిరి కొడతామో, అట్లా ఫోర్స్‌గా ఆ లోపలున్న ప్రెషర్‌నంతా బయటకి వ విడుదల చేయండి మాస్టర్స్. వదిలేయండి బయటకి. యెస్ మాస్టర్స్. ఇప్పుడు శ్వాసను తీసుకొని కుడి చేతితో మన యొక్క ముక్కు 2 రంధ్రాలను క్లోజ్ చేసి కాసేపు మీరు ఎంత వరకు హోల్డ్ చేయగలరో అంతవరకు అలా హోల్డ్ చేసి విడుదల చేసేటప్పుడు కొంచెం ప్రెషర్‌గా విడుదల చేయండి మాస్టర్స్. అండ్ ఇంకొక గమనిక మాస్టర్స్ ఎవరికన్నా కొంచెం ఆహ్, నోస్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ అంటే సిజరీన్ జరిగి ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక ప్రెషర్ అనేది ఇవ్వద్దు. మామూలుగా రిలీజ్ చేయండి మాస్టర్స్. మళ్ళీ అక్కడ నరాలు అన్నీ సున్నితంగా ఉంటాయి కదా! అక్కడ అందుకని నార్మల్‌గా ఉన్న వాళ్ళైతే కొంచెం ప్రెషర్‌తో రిలీజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు వెన్నెముక్క నిటారుగా పెట్టుకొని ప్రశాంతంగా గాలిని పీలుస్తూ, శ్వాసను గమనిస్తూ ఓంకారం. ఓంకారాన్ని చాలా బిగ్గరగా మీ యొక్క సౌండ్‌తో మీ రూమ్‌లో గూడా ఉన్న నెగెటివ్ వైబ్రేట్ బయటకి వెళ్ళిపోవాలి. అంతగా. అలా మీ నాభి నుంచి తీయండి మాస్టర్స్ ఆ ఓంని. ఓం. ఓం.
ఓం. మాస్టర్స్ శ్వాస శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఒక్కసారి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మాస్టర్స్. మీ శ్వాస స్థాయిని కూడా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా గాలి మీ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎస్. ఈ క్షణం మీలో ఎన్నో ఫీలింగ్స్ దాగి ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ ని, ఆ అద్భుతమైన ఆలోచనలను బయట వారికి ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నా, ఇది అని చెప్పాలి అన్నా, ఏదో తెలియని భయం. అరే! వారు ఏదోన్నా అనుకుంటారేమో, నా వల్ల బాధపడతారేమో అన్న ఆలోచన. నాకు ధైర్యం లేదు. నాకు చెప్పే ఆలోచన ఉన్నా కూడా చెప్పే ధైర్యం నాకు లేదు అని మనకి మనము తక్కువ చేసుకోవడం వల్ల మాస్టర్స్
శ్వాసని గమనిస్తూ ఉండండి. ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. నేను ఈ పని చెయ్యటం వల్ల అందరికీ మంచి జరుగుతుందో లేదో అన్న భయం. నేను ఈ విషయాన్ని చెప్పటం వల్ల వారు నన్ను ఏమనుకుంటారో అన్న భయం. ఎదుటివారి గురించి ఆలోచిస్తూ భయం. ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో అన్న భయం. మంచి ఆలోచన ఉన్నా కూడా చెప్పే శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ శ్వాస స్థాయిని గమనిస్తుండండి మాస్టర్. స్లోగా మీ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్. ఎస్. నా ఆలోచనలే కారణం. ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. నా ఆలోచన ఫలితమే నాకు రియాలిటీ లాగా కనిపిస్తుంది. మై డియర్ సోల్, ఈ క్షణం నేను ప్రామిస్ చేస్తున్నాను. నాలో ఎలాంటి ఫీలింగ్స్ అయినా ఏ విషయాన్నైనా నేను చాలా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేసి చెప్పగలను. మై డియర్ ఫ్రెండ్, మీ సోల్‌కి చెప్పండి మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్, నువ్వు నాతో ఉన్నావు. అదే నా ధైర్యం. నేను చెప్పగలను. నా ఫీలింగ్స్ ఏవైనా సరే నేను ఎక్స్‌ప్రెస్ చేయగలను. ఈ క్షణం నాలో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది.
శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా. చాలా ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. ఒక్కసారి ఎప్పుడైనా మీ యొక్క ఫీలింగ్స్‌ని ఎదుటివారికి చెప్పలేకపోయినప్పుడు మీరు పడిన ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ధైర్యంగా ఇప్పుడు వాళ్ళకి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నేను తెలియని అజ్ఞానంతో ఉండటం వల్ల నా ఫీలింగ్స్‌ని మీకు చెప్పలేకపోయాను. ఈ క్షణం ఇది నా ఫీలింగ్ అని ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకొని, మీ ఫీలింగ్ మొత్తాన్ని వాళ్ళకి చెప్పండి మాస్టర్స్. అది మీ వర్క్ చేసే ప్లేస్ అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, మీలో ఏదైతే ఆ భయం తాలూకా ఫీలింగ్ ఉందో ఒక్కసారి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. వాళ్ళకి చెప్పేయండి. మనస్ఫూర్తిగా చెప్పండి వాళ్ళకి. యెస్. వాళ్ళకి ఎప్పుడైతే మనలో ఫీలింగ్ చెప్పేసామో, మన మనసు చాలా తేలికవుతుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి మాస్టర్స్. యెస్. ఈ క్షణం ఆ తేలికైన మనసుతో మీ ఫ్రెండ్‌కి ప్రామిస్ చేయండి. మై డియర్ ఫ్రెండ్, చాలా ధైర్యంగా ఉన్నాను ఈరోజు నేను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను నేను. నాలో ఉన్న ఎలాంటి భావాన్నైనా సరే 100% నేను ఎక్స్‌ప్రెస్ చేయగలను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నేను ఎక్స్‌ప్రెస్ చెయ్యగానే ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా మీలో జరుగుతున్న మార్పును గమనించండి మాస్టర్స్. మీ మనసు చెబుతుంది. మీలో జరిగే ప్రతి మార్పును గుర్తిస్తుంది. స్లోగా శ్వాసని గమనిస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ క్షణం
నాలోకి ప్రవేశిస్తున్న ఆ విశ్వశక్తి నాలో మరింత ధైర్యాన్ని నింపింది. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. సహస్రారము నుంచి మీ శరీరంలోనికి ప్రవేశిస్తున్న ఆ దివ్య కాంతి సన్నని తీగ వలె మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఆ కాంతిని అనుభూతి చెందండి మాస్టర్స్. ప్రశాంతంగా ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశించడం గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అనుభూతి చెందండి. శ్వాసని గమనిస్తూ తెల్లని కాంతి రూపంలో విశ్వశక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ప్రశాంతంగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఒక్కసారి, ఇంకొక్కసారి మనస్ఫూర్తిగా మీ సోల్‌కి కృతజ్ఞత తెలియజేయండి. నాలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసినందుకు, నేను ధైర్యంగా ఏదైనా చెప్పగలను, ఏదైనా చెయ్యగలను, దేనినైనా సాధించగలను. ఆ నమ్మకాన్ని నాకిచ్చినందుకు మై డియర్ సోల్, థాంక్ యూ సో మచ్. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు. నాలోనే ఉన్నావు. నన్ను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. టూ మినిట్స్ మాస్టర్స్. స్లోగా శ్వాసను గమనిస్తూ మీ యొక్క శ్వాస స్థాయిని ప్రశాంతంగా ఒక్కసారి మీ లోపల ఏం జరుగుతుంది అన్న ఎరుకతో గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వన్ మినిట్ మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా శ్వాస స్థాయిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రతి ఒక్కరం ఎరుకలోనికి వద్దాం మాస్టర్స్.
మీ చేతులు రెండు స్మూత్ గా రబ్ చేసుకుంటూ మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. చాలా స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్ కళ్ళని. చాలా చేతులని ప్రెజర్ గా రబ్ చేయదు మాస్టర్స్, స్లోగా రబ్ చేయండి. స్లోగా రబ్ చేసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. నిదానంగా మీ చేతుల్ని చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి కళ్ళని. ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి మాస్టర్స్. సరే యువరాజ్ గారు. మాస్టర్స్ భయం పోయిందా? మొత్తం అన్ని భయాలు రిమూవ్ చేస్తారా? ఓకే. ఎవరైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. ఎవరైనా మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేయండి. అని ప్రీవియస్ మీలో ఉంటే షేర్ చేయండి. ఈ భయాలు ఉన్నాయని షేర్ చేయండి. వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పండి. ఎస్ మేడం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మ్యామ్ చెప్పండి. ఇంతవరకు కూడా ఒక ఫీర్ ఉండేదండి. జూమ్ మామూలుగా మాట్లాడాలన్నా నెక్స్ట్ ఎవరైనా కొంచెం ఆ ఫీర్ అన్నది లోపల ఉందండి. ఫీర్ అన్నది మాత్రం చాలా వరకు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిందండి. మీరు ఏదైనా షేర్ చేయండి, ఏదైనా మాట్లాడుతూ ఉండండి. అందరూ కూడా మాట్లాడాలి, అందరితో కూడా నేను మాట్లాడిస్తాను అన్నారు కదా. ఆ ఫీర్ వల్ల నేను మాట్లాడలేకపోయానండి. ఇది నేను భయం పోయింది కాబట్టి బయటకు వచ్చేసారు. చాలా చేంజెస్ అనేవి వస్తాయి. ఎస్ మ్యామ్. ఎవరికైనా మనకనే కాదు, ఏంటి అంటే ముందు మనము మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాం అనుకోండి, దాంతో తెలియకుండానే మనం ఒక ఈ నెగటివ్ ఫామ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే వన్స్ ఒక్కసారి ఏదైనా సరే, అది కష్టమైన బాధ అయినా ఎవరికైనా సరే, మనం అలా ఎక్స్ప్రెస్ చేసి చెప్పేసుకున్నాం అనుకోండి, మనలో బాధ రిలీజ్ అయిపోయింది అంటే గనక అసలు అదే కొండంత ధైర్యం మనకి షేర్ చేసుకుంటాం అనేది. ఎస్, ఆ భయం నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఉండేది. విత్తిన్ చెప్పాలి అంటే స్టార్టింగ్ లో నేను యువరాజ్ గారు ఎంతసేపు అడిగినా సరే, లేదు మేడం మీరు బయటకు వచ్చి కనిపిస్తూ చెప్పండి మేడం అంటూ ఉన్నా సరే, లేదండి ఇంకొన్ని రోజులు అనుకున్నా. అరే ఏంటి నేనే నలుగురిని ఫీల్ చేస్తున్నా దాన్ని నేను ఇలా ఏంటి అనుకున్నాను. అంతే అంతే. ఆ రోజు నాలో ఉన్న ఆ చిన్న ఇది అంటే చిన్నప్పటి నుంచి క్యారీ చేసి వస్తున్నాను కాబట్టి అది నన్ను ఎక్కడో పట్టి లాగింది. దానివల్ల నేను చూపించలేకపోయాను అనమాట. సో ఆటోమేటిక్ గా ఆ భయం పోయిందనమాట నాలో కూడా. అంతే. నాకు ఒక భయం ఉంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక భయం ఉందండి, మీకు చెప్తున్నాను. నాకు వండర్లాలో రోలర్ కోస్టర్ ఉంటుంది తెలుసా మేడం? వండర్లాలో రోలర్ కోస్టర్ అది తిరిగా అది ఎక్కాలంటే చాలా భయం అసలు. ఎందుకంటే గాల్లో ఉంటది కదా, గాల్లో తిప్పేస్తుంది మొత్తం. చాలా భయం ఉండేది అన్నమాట. అది ఎట్లా రిమూవ్ చేసుకున్నానంటే ఒకసారి ధైర్యం చేసి ఎక్కేసి ఒక 5 minutes కళ్ళు మూసుకున్నాను అంతే. 5 minutes లో మొత్తం తిప్పేసి వస్తుంది. సో అట్లా మనం ఏదైతే భయపడుతున్నామో ఆ పని చేసేయాలి. ఆ పని చేసేసాం అనుకోండి, దాని మీద ఉన్న ఫియర్ ఆ నిమిషమే ఉంటుంది, పోతుంది తర్వాత. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఎన్నిసార్లు సార్. ఈ రోజు సబ్జెక్ట్ కూడా ఈ ఫీల్ అన్నది కావాలండి.
ఎస్ మ్యామ్. మనలో ఉన్న భయం ముందు తొలగించుకున్నాము అంటే అసలు ముందు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే ఏదైనా చెప్పగలిగే, ఎక్స్ప్రెస్ చేయగల ఫీలింగ్ మనలో రావాలి. అది మంచి అవనివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎస్ ఇది అంటే ముందు ఎక్స్ప్రెస్ చేయగలిగితే మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. మనం చెప్పలేకపోతున్నాం అనుకోండి, మన ఉనికిని మనం కోల్పోతూ ఉంటాం. కాదు ఇది. ఎన్నో విషయాలు కూడా మనం బయట షేర్ చేసుకోకుండా లోపలే ఉండుకోవడం కూడా అది కూడా ఒక రకమైన మీరు చెప్పినట్టుగా నెగిటివ్ అండి. చెప్పాలని అనుకున్నా కూడా చెప్పలేకపోవడం అండి. డేంజర్ అనమాట. అట్లా లోపల ఉండిపోవడం వల్ల కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. అవును. బ్యాడ్ కెమికల్స్, బ్యాడ్ హార్మోన్స్ అనేవి మన బ్లడ్ లో రిలీజ్ అయిపోతాయి. ఆ రిలీజ్ అయిపోవడం వల్ల మనకి ఇంకా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, సైంటిఫిక్ గా చెప్పాలంటే. Yes, sir. థ్యాంక్ యూ అండి. Thank you, sir. ఓకే సార్. ఇంకెవరైనా మాట్లాడితే హ్యాండ్ రేజ్ చేయండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపు ఇదే టైం కలుసుకుందాం కొత్త సబ్జెక్ట్తో.